శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. మరియు ఈరోజు లక్ష్మీ జయంతి కూడా. ఆ సందర్భంగా కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా పాపకి హెయిర్ స్టైల్ అనేది అయితే ట్రై చేశాను. ఇది మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ టై చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా సింపుల్ అకేషన్స్కి వెళ్ళేటప్పుడు రిసెప్షన్ లుక్ అయితే బాగుంది. ఫైనల్ వరకు వచ్చేసరికి అయితే నేను ఇది ఒక వీడియో ఎప్పుడో చూశాను, ట్రై చేద్దామని చెప్పి ఈరోజు అయితే ట్రై చేశాను మా పాపకి. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే మనం రిసెప్షన్ లుక్ అనేది అయితే వస్తుంది. కాకపోతే అక్కడ వేణి అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. నేనైతే నా దగ్గర ఉన్న పోలెన్స్ తోటి అయితే డెకరేట్ చేశాను. ముందుగా ఇలాగే ఫ్రెంచ్ బ్రైడే మనం, కాకపోతే ఇలాగ సైడ్కి వేసుకోవాలి. అటు ఇటు 2 పాయలు తీసుకుని 2 జడల్లాగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసాక రబ్బర్ బ్యాండ్తో అయితే టై చేశాను. మనం ఇక్కడ ఇలా జడల్లుకుని రిబ్బన్ పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే బాగుంటుంది. అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అలా హెయిర్ స్టైలు. ఇలాగా ఇటు సైడ్ కూడా ఇంకొక వైపు కూడా అలాగే ఫ్రెంచ్ బ్రైడ్ అనేది అయితే వేసాను. మనం సింపుల్గా ఇలా హెయిర్ అయినా లీవ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే కనుక మనం డిఫరెంట్ స్టైల్స్గా వేసుకోవచ్చు. మనకి ఫ్రెంచ్ బ్రైడ్ అనేది కనుక ఒకటి వస్తే మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనేవి అయితే వేసుకోవచ్చు. ఇదైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. మా అమ్మగారు వీడియో చూసి పిల్ల జుట్టు ఎందుకు అంతలా లాగుతున్నావు అని అన్నారు. అదే మాట చెప్పా మా పాపకి చెప్తే నవ్వింది అనమాట. కొంచెం నవ్వుతూ ఉండు, నేనేదో నీ జుట్టు పీకుతున్నట్టున్నాను అని చెప్పి అంటే తర్వాత నవ్వింది. అంటే కొంచెం హెయిర్ అనేది నొప్పి ఉంటుంది, చిన్న చిన్న పాయలు తీస్తాం కదా మనం, అందుకని. ఇదిగోండి ఇలాగా మనం ఈ ఫ్రెంచ్ బ్రైడ్ దగ్గరే చిన్న చిన్న డెకరేషన్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది. ఇదిగో ఇక్కడ నవ్వుతుంది ఆ మాట చెప్తుంటేనే. ఇలాగా హెయిర్ అనేది అయితే టై చేస్తాను. ఇది కూడా మనం ఇక్కడ హెయిర్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. నేను చెప్పా కదా ఒక వీడియోలో ఎప్పుడో చూసా అని, అలా అయితే ట్రై చేశాను. ఇంకా పర్ఫెక్ట్గా నెట్ అనేది ఉంటుంది. ఆ నెట్ తోటి కనుక కవర్ చేసేసి మనం పోలెన్స్ అవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేగా 1-2 సార్లు వేస్తూ ఉంటే మనకి ఐడియాస్ అనేవి వస్తాయి కదా. ఇదిగోండి ఇలాగా 2 జడల్లాగా వేసేసి ఇటు ఇలా మెలిక పెట్టేసి నేను యూపిన్స్ తోటి సెక్యూర్ చేస్తాను ఇక్కడ విడిపోకుండా. అప్పుడు ఏంటంటే మనకి అదొక బన్లాగా వస్తుంది. ఇంకా హోలీకి కూడా ఇది పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మనకి హెయిర్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. మనం అక్కడ కనుక ఒక కవర్స్ ఉంటాయి కదా, అలాంటిది కవర్ది ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, హెయిర్కి అయితే కలర్స్ పడవు, డ్యామేజ్ కూడా అవ్వదు. ఇలాగా మొత్తం హెయిర్ని అనేది అయితే అలాగా బన్లాగా యూపిన్స్ తోటి సెక్యూర్ చేసేసాను. ఇక్కడ మనం ఏదైనా వేణి అనేది లేదా పోలెన్స్ అనేవి డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది నాకైతే హెయిర్ హోస్టర్స్ వేసుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్లో కూడా అనిపించింది. ఇదిగోండి ఇలాగ నేనైతే చిన్నగా ఒక రోజ్ ఫ్లవర్ పెట్టేసి ఉన్న పోలెన్స్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ పోలెన్స్ ఉంటే వీటిని అయితే ఇలా డెకరేట్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి ఇలాగా ఇంకా నేను నార్మల్గా పెట్టి ఉంచేసాను అంతే. ఎందుకంటే తర్వాత మా పాప హెయిర్ స్టైల్ తీసేస్తా అని నా కోసం అయితే వేసుకుంది వీడియో కోసం. ఇలాగే ఇంకా అందుకని వాటిని అయితే మనం యూపిన్స్తో లేదా చెంపిన్నులతోటి సెక్యూర్ చేసుకుంటే హెయిర్ నుంచి ఊడిపోకుండా అయితే బాగుంటుంది. నేను ఒక ఎల్లో, గ్రీన్, ఎల్లోలా పెట్టాను అనమాట. ఇదిగోండి ఫైనల్ లుక్ చూసేయండి. సింపుల్గా చాలా క్యూట్గా ఉంది హెయిర్ స్టైల్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.